హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో సుశీలుడు అనే ఒక విద్యావంతుడు ఉండేవాడు. ఎంతటి సమస్యకైనా పరిష్కారాన్ని చూపగలవాడు సుశీలుడు. అంతటి తెలివిగలవాడు. తన తెలివితేటలనే పెట్టుబడిగా చేసుకుని సలహాలను అమ్ముకునే వ్యాపారం చెయ్యసాగాడు. అలా ఊళ్ళో వారే కాకుండా చుట్టుప్రక్కల ఊరి వారందరూ వారికేదైనా సమస్య వస్తే పరిష్కారం కోసం సుశీలుడు వద్దకు వచ్చి అతడి సలహాలు తీసుకుంటూ ఉండేవారు. అలాగే సుశీలుడు కూడా సమస్య ఎంత పెద్దది, తనిచ్చిన సలహా ఎంతది అనే దానిని బట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. అలా తన జీవనోపాధిని ఏర్పాటు చేసుకున్నాడు సుశీలుడు. ఇదిలా ఉండగా ఆ ఊరికి ప్రక్కూరిలో సంజీవయ్య అనే ఒక రైతు ఉండేవాడు. సంజీవయ్యకి ఆరాలు ఎక్కువ. ఊళ్ళో ప్రతి ఒక్కరి విషయాలు ఆరా తీస్తూ ఉండేవాడు. ఆయన కళ్ళ ముందు ఏదైనా గొడవ జరిగితే చాలు, వారు గొడవ ఎందుకు పడుతున్నారో కారణం తెలుసుకునే వరకు అక్కడి నుంచి కదిలేవాడు కాదు. ఒకరోజు సంజీవయ్య వీధి వెంట వెళుతూ ఉండగా ఆ వీధిలో ఇద్దరు అన్నాదమ్ముళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఒరేయ్, నా సొమ్ము తిన్న నువ్వు బాగుపడవరా, ఇలాంటి మోసగాడు జీవితంలో అసలు పైకే రాడు అని తమ్ముడు. ఓ పోరా, ఇలాంటి మాటలు నేను చాలానే విన్నాను, అలాంటివి నన్నేమీ చెయ్యవు అని అన్న. అలా పోట్లాడుకుంటున్నారు. సంజీవయ్య గబగబా అక్కడికి వెళ్ళి, ఏరా రామలక్ష్మణులాగా ఉండే మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు. సంజీవయ్య, నేను మా అన్నకి అప్పుగా డబ్బులిచ్చాను, ఇప్పుడు అడుగుతుంటే నేను తీసుకోలేదంటున్నాడు అన్నాడు తమ్ముడు. ఒరే సంజీవయ్య, వాడు చెప్పేదంతా అబద్ధం, నేను వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అని అన్న. అడిగిన దానికి సమాధానం చెప్తూనే మరలా గొడవ పడసాగారు. వారి గొడవ సద్దుమణిగి ఎవరిళ్లకు వారు వెళ్లే వరకు అక్కడే ఉండి వారి గొడవను చూస్తూ ఆనందించసాగాడు సంజీవయ్య. అలాంటి సంజీవయ్య ఒకరోజు సుశీలుడు గ్రామానికి పని మీద వెళ్ళాడు. అక్కడ పని చూసుకుని తిరిగి వస్తూ ఉండగా సుశీలుడి సలహా అంగడి కనిపించింది. అంతే, అక్కడ ఆగిపోయి అందరి సమస్యలు వినసాగాడు. అందరూ వెళ్ళిపోయిన తరువాత, మీ సమస్య ఏమిటో చెప్పండి అన్నాడు సుశీలుడు. నాకు సమస్య ఏమీ లేదు, వచ్చిన వారి సమస్యలు ఎలా ఉన్నయ్యా, మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారా అని వింటున్నా అంతే. అయినా నాకు సమస్య లేకపోయినా మీరు సలహా ఇస్తారా అని అనుమానంగా అడిగాడు సంజీవయ్య. ఇస్తాను, కాకపోతే ఒక సలహాకి ఒక వరహ, అంతకిష్టమైతే అడగండి చెప్తాను అన్నాడు సుశీలుడు. అదేం చెప్తాడా అన్న కుతూహలంతో, సరే ఇస్తాను, ఏదైనా సలహా చెప్పండి మంచిది అని అడిగాడు సంజీవయ్య. గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడూ కూడా ఇద్దరు ఆడవాళ్లు గొడవ పడుతుంటే అక్కడ ఉండకు అని సలహా ఇచ్చాడు సుశీలుడు. ఏంటి, ఇది కూడా సలహానా? మరలా దీనికి ఒక వరహా చెల్లించుకోవాలా? సర్లే, ఏం చేస్తాను, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అని నేను ఒప్పుకున్నాను కదా, ఇక వరహా ఇస్తాలే, ఇదిగో అని వరహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజీవయ్య. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ రాజ్యం రాజుగారి ఇద్దరు భార్యలు గొడవ పడుతున్నారు. నేను మహారాజుగారి మొదటి భార్యను, నేనే ముందెక్కాలి, అలాంటిది నువ్వెక్కి కూర్చుంటావా, దిగు అని రెండో భార్యని లాగి కింద పడేసింది మొదటి భార్య. మహారాజుగారి ముద్దుల భార్యనైన నన్ను కింద పడేస్తావా అని ఆ రెండో భార్య మొదటి భార్య జుట్టు పట్టుకుని కొట్టసాగింది. అలా ఇద్దరూ కొట్టుకుంటూ పెద్ద పెద్దగా అరవసాగారు. అలా మహారాణులిద్దరూ గొడవ పడుతుంటే అటు నుంచి వెళ్లే వారందరూ భయంతో అక్కడ ఆగకుండా వెళ్ళిపోసాగారు. కానీ సంజీవయ్య మాత్రం
సుశీలుడు ఇద్దరు ఆడవాళ్లు గొడవ పడుతుంటే అక్కడ ఉండొద్దన్నాడు. అయినా ఉంటే ఏం జరుగుతుంది? ఏదో సలహా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు గాని ఏం జరగదు. నేనిక్కడే ఉండి వాళ్ళ గొడవ మొత్తం చూస్తాను అని అనుకుని మొదట్నుంచి అక్కడే ఉండి వారి గొడవనంతా చూడసాగాడు. నన్నే కొడతావా? ఇలా కాదే, నీ మీద మహారాజు గారికి చెప్పి నిన్ను నీ పుట్టింటికి పంపించేస్తాను అంది పెద్ద భార్య. నువ్వు మొదట నన్ను పడైబట్టి నేను కొట్టాను. ఆ విషయం చెప్తే నిన్నే తరిమి తరిమి కొడతారు మహారాజు గారు అంది రెండో భార్య. ఎవరు ముందు కొట్టారే, ఉండు ఇప్పుడే తెలుస్తాను అని చుట్టూ చూసి, ఇక్కడ జరుగుతుందంతా నువ్వు ముందు నుంచి చూస్తున్నావు కదా, ఎవరు కొట్టారు ముందు అని అడిగింది పెద్ద భార్య. అవునవును, నువ్వు మొదట్నుంచి చూస్తున్నావు, నీకే తెలుసు ఇక్కడేం జరుగుతుందో. రేపు మహారాజు గారి వద్దకు వచ్చి మొదటి భార్యదే తప్పని చెప్పు. అలా కాదని నా మీద చెప్తే మహారాజు గారు నన్ను పుట్టింటికి పంపించేస్తారు. అప్పుడు నా ఏడుపు చూసి నా తండ్రి నీ తలను 1000 ముక్కలు చేస్తారు, జాగ్రత్త అంది రెండో భార్య. అలా అని చెప్పి నా మీద చెప్పావనుకో, నా తండ్రి ఊరుకోరు, నిన్ను అక్కడికక్కడే నరికేస్తారు అంది మొదటి భార్య. ఇదిగో, నువ్వు భయపడి రేపు మహారాజు గారి వద్దకు వచ్చి జరిగింది చెప్పలేదో, నువ్వెక్కడున్నా సరే భటులు వెతికి మరీ తీసుకుని వచ్చి నీ చేత నిజం చెప్పిస్తారు. గుర్తుంచుకో, రేపు ఉదయం నీ అంతటి నువ్వే వచ్చి మహారాజు గారికి జరిగింది చెప్పు అని సంజీవయ్యని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మహారాణులు. ఇక సంజీవయ్యకి ఏం చెయ్యాలో ఏమీ తోచలేదు. అయ్యో, సుశీలుడు చెప్తూనే ఉన్నాడు ఇద్దరు ఆడవాళ్లు గొడవ పడే వద్ద ఉండొద్దని. నేనే ఆయన సలహాను పట్టించుకోకుండా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నన్ను కాపాడగలిగేది ఆ సుశీలుడే అని వెనుతిరిగి గబగబా సుశీలుడు వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. దీనికి నేను సలహా ఇవ్వాలంటే 10 వరహాలు ఖర్చవుతుంది. అంతకిష్టమైతే చెప్పించుకో అన్నాడు సుశీలుడు. 10 వరహాలా? ఇందాక 1 వరహానేగా తీసుకుంది అన్నాడు సంజీవయ్య. సమస్యను బట్టి నేను తీసుకుంటాను. ఇప్పుడు నీ సమస్య చాలా పెద్దది, దానికి 10 వరహాలు ఖర్చవుతుంది. మరి నీ ఇష్టం అన్నాడు సుశీలుడు. తప్పుతుందా? ఇస్తాను, ముందైతే సలహా చెప్పు అంటూ గబగబా 10 వరహాలు తీసి ఇచ్చేశాడు సంజీవయ్య. ఇదిగో చూడు సంజీవయ్య, ఈ రోజు నుంచి నీకు చెవిటితనం, మూగతనం 2 ఉన్నాయి. నీకు వినిపించదు, మాట్లాడలేవు. అది కూడా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ప్రమాదంలో వాటిని పోగొట్టుకున్నట్లు ఊళ్ళో ప్రచారం చెయ్యి. అందుకే నువ్వు రేపు సభకు వెళ్లకు. భటులు వచ్చి నిన్ను తీసుకువెళితే అదే విషయం సైగ చేసి మహారాజు గారికి చెప్పు. పాపం ఈ వ్యక్తి మోగవాడు, చెమిటివాడు, అక్కడ అసలు ఏం జరిగింది అతడికి తెలియదు. అసలు మహారాణులు సభకు రమ్మన్న విషయం కూడా అతడికి తెలియలేదు అని నమ్మి నిన్ను వదిలేస్తారు అని సలహా ఇచ్చాడు సుశీలుడు. ఇక ఆనందంగా తిరిగి గ్రామానికి వచ్చి సుశీలుడు చెప్పినట్లే చేశాడు. మరుసటి రోజు సభకు వెళ్ళని కారణంగా భటులు సంజీవయ్యని వెతుక్కుంటూ వచ్చి సభకు తీసుకువెళ్లారు. అయితే సంజీవయ్య ప్రమాదంలో తన వినికిడిని, మాటని పోగొట్టుకున్నట్లు సైగ చేసి చెప్పాడు. అతడు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకురమ్మని భటులను పంపించారు మహారాజు గారు. భటులు గ్రామానికి వెళ్లి అక్కడి వారిని అడిగి తెలుసుకుని వచ్చి సంజీవయ్య చెప్పేది నిజమే అని చెప్పారు మహారాజు గారికి. ఇక మహారాజు గారు సంజీవయ్యని వదిలిపెట్టారు. అమ్మయ్య, బ్రతికిపోయాను అని ఆనందంగా వచ్చాడు సంజీవయ్య. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు. ఇక మూగవాడని అందరికీ చెప్పడం వల్ల తను మాట్లాడితే మహారాజు గారికి నిజం తెలిసిపోతుందేమో అన్న భయంతో ఇక మూగవాడిగానే ఉండిపోయాడు. అలా ఒక 10 రోజులు మాట్లాడకుండా ఉన్నాడు. అమ్మో, మూగవాడిలాగా బ్రతకటం అంటే నరకంలాగా ఉంది. ఈ 10 రోజులకే ఇలా ఉందంటే జీవితాంతం ఎలా ఉంటుంది? అమ్మో, నా వల్ల కాదు, ఎలాగైనా సరే ఈ సమస్య నుండి బయటపడాలి. నన్ను సమస్య నుంచి బయటపడేసేది ఆ సుశీలుడొక్కడే అని అనుకుని గబగబా సుశీలుడు వద్దకు వచ్చి తన బాధను వ్యక్తం చేసుకున్నాడు సంజీవయ్య. చూడు సంజీవయ్య, ఇప్పుడు నీకున్న సమస్యకి సలహా ఇవ్వాలంటే 20 వరహాలు ఖర్చవుతుంది. ఇస్తావా మరి అని అడిగాడు సుశీలుడు.
ఇవ్వక తప్పుతుందా? ఇస్తాను, త్వరగా చెప్పు అన్నాడు సంజీవయ్య. చూడు సంజీవయ్య, ఈ రోజు నుంచి సరిగ్గా 15వ రోజున నువ్వు మహారాజు గారి వద్దకు వెళ్ళి, మహారాజా భయంతోనే అబద్ధం చెప్పానని చెప్పి నిజాన్ని చెప్పేసేయి. అప్పుడు నిన్ను వదిలేస్తారు అని చెప్పాడు సుశీలుడు. రేపే వెళ్ళి నిజం చెప్తే వదిలేయరా? సరిగ్గా 15 రోజులకే వెళ్ళాలా అన్నాడు సంజీవయ్య. నేను చెప్పినట్లే చెయ్యి. అలా కాకుండా ఏదైనా తేడా చేశావో నీ ప్రాణాలు పోతాయి అన్నాడు సుశీలుడు. అమ్మో, ఇంక నేను చెయ్యను, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళి సరిగ్గా 15వ రోజున రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఆ రోజు భయంతోనే అబద్ధం చెప్పాను, నన్ను మన్నించండి అని జరిగిందంతా చెప్పాడు సంజీవయ్య. ఇక మహారాజు గారు మహారాణులు పకపక నవ్వేసి, నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అన్నారు మహారాజు గారు. ఇక మహారాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుని ఆనందంగా వచ్చేశాడు సంజీవయ్య. అయితే వచ్చాడు గాని తనని మహారాజు గారు ఎందుకు వదిలిపెట్టారా అన్న ప్రశ్న మాత్రం సంజీవయ్యని వదలలేదు. మరుసటి రోజు సుశీలుడి వద్దకు వచ్చి, మొదట నేను సలహా ఇవ్వమని అడిగినప్పుడు 2 ఆడవాళ్లు గొడవ పడుతుంటే అక్కడ ఉండొద్దన్నావు. అసలు ఎందుకు అలా చెప్పావు? అలాగే మహారాజు గారికి నిన్న వెళ్ళి నిజం చెప్తే ఆయన నన్ను వదిలేస్తారని చెప్పావు. నిన్ననే ఎందుకు వెళ్ళి చెప్పమన్నావు? ఇవన్నీ నాకు ప్రశ్నలే. ఈ రోజు నా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందే అన్నాడు సంజీవయ్య. నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజు అందరి సమస్యలను ఆరాగా వింటున్నావు. నిన్ను చూస్తే అర్థమైపోయింది నీకు అన్నీ ఆరాలే అని. ఇలాంటి వారు గొడవ జరిగే దగ్గర ఖచ్చితంగా ఉంటారు. మామూలు గొడవలైతే పర్వాలేదు. 2 ఆడవాళ్లు గొడవ పడేటప్పుడు ఉన్నామంటే వారి మధ్య మనం నలిగిపోవాల్సిందే. అందుకే నీకు ఆ సలహా ఇచ్చాను. ఇక నిన్న రాజుగారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు నాడు నిజం చెప్పిన వారిని వదిలేస్తారు. అలాగే ఆయన భార్యలు సొంత అక్కా చెల్లెళ్ళే. అక్కా చెల్లెళ్ల మధ్య గొడవ సహజమే. కాలం గడిచే కొద్దీ వారి మధ్య గొడవ తీరిపోయి కలిసిపోవటం కూడా సహజమే. అప్పుడంటే వేడి మీద ఉంటారు కాబట్టి నిన్ను ఖచ్చితంగా శిక్షించేవారు. ఇప్పుడు చాలా రోజులైపోయింది కదా. వారు ఆ గొడవని మర్చిపోయి మహారాజు గారి పుట్టినరోజు వేడుకలను ఎంతో సంతోషంగా జరిపిస్తారు. అందుకే నిన్న వెళ్ళమని చెప్పాను అన్నాడు సుశీలుడు. సుశీలుడి తెలివితేటలను మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజీవయ్య. అలా సుశీలుడి తెలివితేటలు ఊరూరా చేరి అందరూ సుశీలుడి దగ్గరకు వచ్చి సలహాలు అడగటం మొదలుపెట్టారు. ఆ విషయం రాజుగారి దాకా వెళ్ళి యువ మహామంత్రి కోసం వెతుకుతున్న మహారాజుగారు సుశీలుడిని మహామంత్రిని చేశారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.